ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలోకి దిగిన నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తను మాత్రం ఎంతో అద్భుతంగా రాజకీయ రంగంలో, సినీ రంగంలో, అలాగే బసవ తారకం ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి మహారాజైపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క స్నేహితుడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యం తెలిసిందే. కానీ ఆ రిలీజ్ జరగకుండా 1వ తేదీన థియేటర్లు అన్నీ కూడా మూసివేస్తాము అంటూ కొంతమంది సినీ ప్రముఖులు చెప్పిన వార్తతో నందమూరి బాలకృష్ణ గారు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ఇక ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ కోసం, అలాగే ప్రజల కోసం ప్రతి ఒక్క పనిలో ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఇలాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఇండస్ట్రీ నుంచి కేంద్రంలోనూ, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీ కోసం కూడా ఎంతగానో కష్టపడి ఇండస్ట్రీకి ఏదో ఒక పరంగా సహాయం చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తికే చేతులు నరికేయాలని ఇండస్ట్రీ ప్రముఖులు చూడడం ఇది ఎంతవరకు న్యాయం? ఇది మాత్రం అసలు జరగకూడదు. జూన్ 12వ తేదీన పాన్ ఇండియా రేంజ్లో ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమ్మలు సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఒకవేళ ఈ సినిమాకి కనుక అడ్డుకుంటే దాని పరిణామాలు ఎవ్వరూ తట్టుకోలేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ అంటే ఏంటో అందరికీ రుచి చూపించేలాగా మేమందరం కలిసి చేస్తామంటూ నందమూరి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం కీలకమైన వ్యాఖ్యలు చేశారట. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.